IPL 17 సీజన్లో వెలుగులోకి వచ్చిన కుర్రాళ్లలో 25 ఏళ్ల అశుతోష్ శర్మ ఒకరు. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ అశుతోష్ శర్మ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది క్రీడా ప్రపంచంలో. ఈ సీజన్లో తన బ్యాటింగ్తో పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో 17 బంతుల్లో 31 పరుగులు, సన్ రైజర్స్ హైదరాబాద్ పోరులో 15 బంతుల్లో 33 పరుగులు, రాజస్థాన్ రాయల్స్పై 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు అశుతోష్. లేటెస్ట్గా ముంబైపై 28 బంతుల్లో 61 పరుగులు బాదాడు. తన ప్రదర్శనతో ఇంపాక్ట్ ప్లేయర్ అనే పదానికి నిర్వచనంగా మారిపోయాడు ఈ ప్లేయర్. మరి అశుతోష్ శర్మ రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్లో అతని సంచలనాల కంటే ముందే యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టిన ఆటగాడిగా కొంతమందికి అశుతోష్ శర్మ ముందే పరిచయం. టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్పై యువరాజ్ సింగ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే రైల్వేస్కి ఆడుతూ సయ్యద్ ముస్తాక్ అలీ 2023 టోర్నమెంట్లో అరుణాచల్ ప్రదేశ్పై 11 బంతుల్లో అశుతోష్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్లో ఫ్రాంచైజీల కన్ను అతనిపై పడింది. వేలంలో ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. జట్టు మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సీజన్లో అతను వమ్ము చేయలేదు. అశుతోష్ శర్మ గురించి చూసినట్లయితే 1998 సెప్టెంబర్ 15న మధ్యప్రదేశ్లోని రత్లాంలో జన్మించాడు అశుతోష్ శర్మ. చాలా మధ్యతరగతి కుటుంబం వారిది. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ ఆర్థిక స్తోమత అంతగా లేదు వారి కుటుంబానికి. క్రికెట్ కోచింగ్ కోసం 8 ఏళ్ల వయసులోనే సొంత గ్రామం రత్లాంని విడిచిపెట్టి ఇండోర్కు వచ్చాడు. 10 ఏళ్ల వయసులో తన దగ్గర డబ్బులు లేక పూట గడవని పరిస్థితి. అయినా క్రికెట్ ఆడాలనే పట్టుదల అతనిలోని మెండుగా ఉండేది. ఆ కసి అతన్ని గొప్ప ప్లేయర్గా ఇప్పుడు నిలిపింది. చాలని గదుల్లో ఇబ్బంది పడ్డాడు. రోజువారీ ఆహారం కోసం ఎన్నో చోట్ల పని చేశాడు. ఒక పూట తిని మరో పూట పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. క్రికెటర్గా ఎదిగే అవకాశం లేకపోవడంతో ఎంపైర్గా అయినా మైదానంలో ఉంటే చాలని భావించేవాడట. మాజీ క్రికెటర్ అమే కురేషియా పరిచయం కావడంతో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. అతని అండతో నెమ్మదిగా వివిధ టోర్నీల్లో సత్తా చాటాడు. ఈ సమయంలో కూడా తిండి కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. మధ్యప్రదేశ్ తరపున లిస్ట్ ఏ మ్యాచ్లో రాణించి అందరి దృష్టిలో పడ్డాడు అశుతోష్. బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఎదిగిన అతను హార్డ్ హిట్టర్గా పేరు సంపాదించాడు. 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ తుదిపోరులో 84 పరుగులు చేసి సత్తా చాటాడు. కోవిడ్-19 రావడంతో అతని కెరీర్కు బ్రేక్ పడింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఎంతగా రాణించినా రిజర్వ్ బెంచ్ పైనే కూర్చోబెట్టేవారు. దీనికి తోడు ఇల్లు గడవడం కష్టమైంది. ఆటతో అనుబంధాన్ని తెంచుకోలేక డబ్బులు కూడా వస్తాయన్న ఆశతో ఎంపైరింగ్ చేశాడు. ఆ మరుసటి సంవత్సరం మధ్యప్రదేశ్కు ఓ ప్రొఫెషనల్ హెడ్ కోచ్గా వచ్చారు. అక్కడి నుంచి అతని లైఫ్ మరింత దారుణమైంది. అతనికి ఎందుకో అశుతోష్ నచ్చలేదు. మధ్యప్రదేశ్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు ప్రాక్టీస్ ట్రయల్ మ్యాచ్ నిర్వహిస్తే 45 బంతుల్లో 90 పరుగులు చేశాడు అశుతోష్. అయితే ఆ రోజు సాయంత్రం 2020 ముస్తాక్ టోర్నీలో అశుతోష్ పేరు చేర్చలేదు. ఈ విషయం తెలిసి ఎంతో మదనపడ్డాడు. ముస్తాక్ అలీ సీజన్కు ముందు 6 గేమ్లు ఆడాడు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. అయినా ప్రొఫెషనల్ కోచ్ అశుతోష్ని ఎంపిక చేయలేదు. అది కోవిడ్ సమయం కావడం కేవలం 20 మంది ఆటగాళ్లు మాత్రమే వెళ్ళేవారు. చివరకు అశుతోష్ని గ్రౌండ్కి వెళ్ళడానికి కూడా అనుమతించలేదు. హోటల్లోనే ఉండేవాడు. చివరికి జిమ్కి వెళ్ళి తిరిగి హోటల్ గదికి వచ్చేవాడు. తనలో తాను చాలా బాధపడేవాడు. ఆ సమయంలో పూర్తిగా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయాడు. తాను చేసిన తప్పులు ఏమిటి, ఎందుకు జట్టుకు దూరమయ్యానని ఆలోచిస్తూ మరింత డిప్రెషన్కు కూరుకుపోయాడు. అతని జీవితంలో ఆ 2-3 ఏళ్లు నరకంలా అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో తెలియచేశాడు. ఎంత బాధ ఉన్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయలేదు. అదృష్టవశాత్తు రైల్వేలో ఉద్యోగం వచ్చింది అతనుకు. అది అతని జీవితాన్నే మార్చేసింది. టీ20లో అవకాశం వచ్చింది. రైల్వేస్ తరపున ముస్తాక్ అలీ టోర్నీలో రాణించాడు అశుతోష్. 16 సంవత్సరాల క్రితం టీ20 క్రికెట్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడు యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. అక్టోబర్ 2023లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ సి మ్యాచ్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో అశుతోష్ 11 బంతుల్లో 50 కొట్టాడు. అయితే యువరాజ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే అశుతోష్ 11 బంతుల్లో 50 పరుగులు చేసి కొత్త రికార్డు నమోదు చేశాడు. అశుతోష్ రైల్వేస్ టీంకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు 4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 7 లిస్ట్ ఏ గేమ్లు ఆడాడు, 15 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ సీజన్కు ముందు జరిగిన వేలంలో బేస్ ప్రైస్ 20 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ సబ్గా అరంగేట్రం చేశాడు. సునాయాసంగా గుజరాత్ గెలుస్తుందనుకున్న సమయంలో అశుతోష్ శర్మ గేమ్నే మార్చేశాడు. శశాంక్ సింగ్తో కలిసి 23 బంతుల్లో 43 పరుగులు భాగస్వామ్యాన్ని చేశాడు. అలా పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 200 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి ఉండగానే 3 వికెట్ల తేడాతో చేరుకోగలిగి విజయకేతనం ఎగరవేసింది. ఇక హైదరాబాద్పై 15 బంతుల్లో 33 పరుగులు, గుజరాత్పై 17 బంతుల్లో అజేయంగా 31 పరుగులు, రాజస్థాన్పై 16 బంతుల్లో 31 పరుగులు, లేటెస్ట్గా ముంబైపై 28 బంతుల్లో 61 పరుగులు. ఈ స్కోర్ చాలు అశుతోష్ ఎంత అద్భుతంగా ఆడతాడో సత్తా ఏంటో చెప్పడానికి. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్లో 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అశుతోష్ 28 బంతుల్లో 61 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అశుతోష్ తన ఇన్నింగ్స్లో 7 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 217 కంటే ఎక్కువగా ఉంది. సో పంజాబ్ విజయాల్లో అశుతోష్ శర్మ ఓ నయా సంచలనమనే చెప్పాలి. ఇలాంటి గొప్ప ఆటగాళ్లు మన టీమిండియాకి ఆడితే మరిన్ని విజయాలు మనకు వస్తాయని అభిమానులు కూడా అంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ వీళ్ళంతా ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసి టీమిండియాకు ఎంపికైన వారే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్లో చాలా మంది అన్క్యాప్ ప్లేయర్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నారు. భవిష్యత్తులో టీమిండియాకు ఆడతామనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ సీజన్లో విశేషంగా రాణిస్తున్న అన్క్యాప్ ప్లేయర్లో అశుతోష్ శర్మ కూడా ఉన్నారు. అశుతోష్ శర్మ ఇలాగే మన టీమిండియా తరపున చోటు దక్కించుకొని మరిన్ని అద్భుతమైన విజయాలు అందించాలని, అతని క్రికెట్ లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం.